మీ సొంత ఇంటి చిరునామా ప్రాపర్టీ ప్లేస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లేస్లో అసలు లేఅవుట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఫామ్ ల్యాండ్ నుంచి రియాలిటీ వెంచర్కి కన్వర్ట్ అయినప్పుడు ఎట్లా ఉంటాయి, తర్వాత అప్రూవల్స్ ఎలా తీసుకోవాలి, దానివల్ల సాధక బాధకుల గురించి ఇవాళ ప్రాపర్టీ ప్లేస్లో తెలుసుకున్నాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ సిఎండి శేషగిరి రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లేస్. హలో సార్, జనరల్గా అసలు లేఅవుట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి సార్? అంటే చాలా వరకు వింటుంటాం డిటీసీపీ లేఅవుట్స్, హెచ్ఎండిఏ లేఅవుట్, గ్రామ పంచాయతీ లేఅవుట్స్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. అసలు ఎన్ని రకాలు ఉంటాయి? సో ఏ విధంగా వాటికి అప్రూవల్ పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది? బేసికల్గా వచ్చేసి టోటల్గా వచ్చేసి మనం 3 టైప్స్ ఆఫ్ ది లేఅవుట్స్ వింటూ ఉంటామండి. ఒకటి వచ్చేసి గ్రామ పంచాయతీ అప్రూవల్, తర్వాత రెండవది డిటీసీపీ లేఅవుట్ అప్రూవల్, థర్డ్ వన్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ అప్రూవల్. కానీ అఫిషియల్గా చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ హెచ్ఎండిఏ వచ్చేసి మన హైదరాబాదు చుట్టుపక్కల వచ్చేసి ఒక జ్యుడిక్షన్ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. ఆ పరిధిలో వచ్చేటటువంటి ఏరియా మొత్తానికి కూడా తప్పనిసరిగా హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ అప్రూవలే తీసుకోవాలి. అదేవిధంగా అవుట్ సైడ్ ది జ్యుడిక్షన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ పరిధి దాటి మిగతా ఏరియా మొత్తం ఏదైతే ఉందో అది కంపల్సరీగా వచ్చేసి డిటీసీపీ లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలి. కానీ మొన్నటి వరకు కూడా వచ్చేసి ఎక్కువ మంది విలేజ్లో వచ్చేసి ఆ సరౌండింగ్స్లో వచ్చేసి విలేజ్ పంచాయతీ అప్రూవల్ అనేది తీసుకోవడం జరిగింది. బట్ అది లీగల్గా కనుక మనం చూసుకున్నట్లయితే ఎలాంటి దానికి వ్యాలిడిటీ అనేది ఉండదు. అంటే బేసికల్గా మనకి యాజ్ పర్ ది లీగల్గా వచ్చేసి ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ ది లేఅవుట్స్. వన్ ఈజ్ డిటీసీపీ అండ్ అనదర్ వన్ ఈజ్ హెచ్ఎండిఏ లేఅవుట్ అప్రూవల్. ఫామ్ ల్యాండ్స్లో వెంచర్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని హెచ్ఎండి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, ఫామ్ ల్యాండ్లో వెంచర్లు వేసినప్పుడు రియాల్టర్ నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ఇటు కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారు, సో కన్జ్యూమర్ ఉంటాడు. సో కన్జ్యూమర్కి ఇవన్నీ తెలియవు. లేఅవుట్స్ వేసిన తర్వాత లేఅవుట్స్ వరకే చూస్తాడు, ఎంత పరిధిలో ఉంది, ఈస్టా వెస్ట్ అది మాత్రమే చూస్తారు తప్ప అది ఫామ్ ల్యాండా లేకుంటే ఇవన్నీ తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు. ఈసీ తీసినప్పుడు కూడా వెంచర్కి సంబంధించినవి వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో అట్లాంటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫామ్ ల్యాండ్ నుంచి వెంచర్లోకి మారేటప్పుడు ఎట్లా ఉంటుంది ప్రాసెస్? బేసికల్గా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏ ల్యాండ్ అయినా మొత్తం అగ్రికల్చర్ ల్యాండే ఉండిద్ది. అగ్రికల్చర్ ల్యాండ్ని వచ్చేసి మనం వచ్చేసి లేఅవుట్ పర్పస్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే దానికి కన్వర్షన్ ఫీజు వచ్చేసి ఆర్డీఓ ఆఫీస్లో వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 9% ఆఫ్ ది మార్కెట్ వాల్యూ వచ్చేసి మనం ఫీజు పే చేసినట్లయితే అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్కి రావడానికి అవకాశం ఉండిద్ది. బట్ వెరాజ్ ఎక్కువ మంది వచ్చేసి ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి ఇలాంటి అంటే కస్టమర్స్ కూడా వచ్చేసి బేసికల్గా చూసుకోవాల్సింది మనం అగ్రికల్చర్ ల్యాండ్స్ పర్చేజ్ చేస్తున్నామా, ఫామ్ ల్యాండ్స్ పర్చేజ్ చేస్తున్నామా, అదర్వైజ్ ఏదైనా ఒక లేఅవుట్లో పర్చేజ్ చేస్తున్నామా. ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ది లేఅవుట్లో కనుక మనం పర్చేజ్ చేసేటట్లయితే క్లియర్ కట్గా వచ్చేసి ఆ డెవలపర్ ఎవరైతే ఉంటాడో అతని పేరు మీద వచ్చేసి ఈ ప్రాపర్టీ ఉందా లేదా, రిజిస్ట్రేషన్ డీడ్ సేల్ డీడ్ అతని పేరు మీద ఉందా లేదా, లేటర్ ఆన్ కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీస్లో వచ్చేసి మ్యూటేషన్ వచ్చేసి ఈ కంపెనీ పేరు మీద డెవలపర్ పేరు మీద అయిపోయిందా లేదా, లేటర్ ఆన్ అక్కడి నుంచి వచ్చేసి ఆర్డీఓ ఆఫీస్లో వచ్చేసి ఆ ల్యాండ్కు సంబంధించి కన్వర్షన్ జరిగిందా లేదా, తరువాత వచ్చేసి కన్సర్న్ అప్రూవల్ లైక్ ఇప్పుడు ఈజ్ అండర్ ది డిటీసీపీ అయితే డిటీసీపీ లేఅవుట్ అప్రూవల్ ఉందా లేదా, హెచ్ఎండిఏ కనుక అయితే హెచ్ఎండిఏ లేఅవుట్ అప్రూవల్ ఉందా లేదా, వీటన్నిటిని కూడా క్లియర్ కట్గా వెరిఫై చేసుకున్న తర్వాతే వాళ్ళు కనుక అక్కడ తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో వచ్చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇబ్బందులు కానివ్వండి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, ఇక కంపెన్సేషన్ విషయంలో అంటే నార్మల్గా ఎవరు రియాల్టర్స్ వెంచర్స్ చేసినా కూడా సో మీరు అన్నట్టుగా మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, వాళ్ళు పే చేసే విధానం వేరు ఉంటుంది. బట్ ఓవరాల్గా రైతులకు వచ్చేసరికి కొంతమంది బెనిఫిషరీస్ ఉంటారు, కొంతమంది లూజ్ అయిన వారు కూడా ఉంటుంటారు. సో ఫార్మర్స్కి వచ్చేసరికి సో ఎట్లాంటి చెల్లింపులు ఉంటాయి సార్? మార్కెట్ వాల్యూ మీద చూపిస్తారా? అంటే జెన్యున్ ఫ్యాక్ట్గా మాట్లాడతాం. మీరు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి, తర్వాత మీరు ఒక కొత్త నాంది పలికారు, ఒక కొత్త ఆశయంతో. సో రైతులకు కంపెన్సేషన్, తర్వాత రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి చేయూతనిస్తూ ఫస్ట్ టైం రియాలిటీ రంగంలో ఒక వినూతనమైనటువంటి మార్పును తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎట్లాంటి ఆలోచన వచ్చింది, పేయింగ్ సంబంధించి ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా వచ్చేసి రైతులకు మనం పే చేసే అమౌంట్ బట్ వెరాజ్ యాక్చువల్గా మార్కెట్ వాల్యూ కానివ్వండి గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ వాల్యుయేషన్ కానివ్వండి డెఫినెట్గా కూడా వేరియేషన్ అయితే ఉండిద్ది, దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. బట్ వెరాజ్ ఇక్కడ వచ్చేసి రైతులు కూడా వచ్చేసరికి ఏంటంటే కొంతమంది వచ్చేసి ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి ఆర్థిక బాధలు కానివ్వండి అలాంటివి ఉన్నప్పుడు కొంతమంది తక్కువ రేటుకి అమ్ముకోవడానికి అవకాశం ఉండిద్ది. బట్ వెరాజ్ కొంతమంది వచ్చేసి క్లియర్ కట్గా ఈ సరౌండింగ్స్లో ఈ ఏరియాలో వచ్చేసి ప్రివైలింగ్ మార్కెట్ రేట్ ఎంత ఉంది అవన్నీ కూడా విచారించుకొని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు.
అంటే మోరాల్లెస్ వచ్చేసి ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ డిమాండ్, వాళ్ళ రిక్వైర్మెంట్, వీటన్నిటిని బట్టి అది ఆ డీల్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ వెరాజ్ క్లియర్ కట్గా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు కూడా ఒక ట్రాన్స్పరెన్సీ కానివ్వండి, ఒక క్లియర్ కట్ సిస్టమ్ అయితే మట్టి కరెక్ట్గా లేనే లేదు. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఆల్సో. అదేవిధంగా రెండవది వచ్చేసి మీరు రీసెంట్గా ఈ రైతులు ఆత్మహత్యలకు సంబంధించి అంటే ఒకటండి, బేసికల్గా వచ్చేసి మనం అందరం కూడా వచ్చేసి మొట్టమొదటిగా మనుషులం. ఎవ్రీడే మనం 3 పూట్ల లేదా 2 పూట్ల మనం తినటానికి కారకులైనటువంటి రైతన్న ఈరోజు వచ్చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే మనం ఏ విధంగా నిద్రపోగలుగుతామండి? అసలు ఏ విధంగా మనం తినగలుగుతాము? లేదా ఏ విధంగా ఒక పండగను సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవ్రీడే కూడా మనం మీడియాలో చూసుకుంటా ఉంటే క్లియర్ కట్గా వస్తుంది. అంటే ఒక వ్యక్తి అసలు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే వాళ్ళు పడే బాధ కానివ్వండి, ఆవేదన కానివ్వండి, వీటన్నిటినీ అర్థం చేసుకోలేకపోతే దెర్ ఈజ్ నో మీనింగ్ ఎట్ ఆల్. సొసైటీలో అట్లీస్ట్ ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి బాధ్యతగా మన వంతుగా ఎంత చేతనైతే అంత, ఎస్పెషల్లీ వెన్ వీ స్టార్టెడ్ దిస్ థింగ్, మేము ఒకటి అనుకున్నాం, అట్లీస్ట్ మన వంతుగా మన బాధ్యతగా వచ్చేసి కొంత అమౌంట్ వచ్చేసి మన ఫార్మర్స్కి చెయ్యాలి అనుకుని మేము వచ్చేసి మా ఆఫీస్లో వచ్చేసి ఒక డ్రాప్ బాక్స్ పెట్టినప్పుడు వచ్చేసి ఫస్ట్ 100 రూపీస్ వచ్చేసి ఆఫీస్లో పనిచేసేటటువంటి ఆఫీస్ బాయ్ వచ్చేసి తను ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఒక వాచ్మెన్ తెలుసుకొని నేను కూడా వచ్చేసి దీంట్లో భాగస్వామ్యం కావాలి అని చెప్పి ఒక 500 రూపీస్ కూడా ఇవ్వటం జరిగింది. అందువల్ల ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే అబౌట్ దిస్ థింగ్. అంటే ఒక మార్పు అనేది అంటే ఇప్పుడు మీరు ఒక వెంచర్ వేశారు. సో చాలా పెద్ద వెంచరు అది శ్రీశైలం కడతాల దగ్గర. సో దాదాపు 2500-3000 ఎకరాల ల్యాండ్లో వేసిన పరిస్థితి ఉంది. సో అంత ల్యాండ్ వేసినప్పుడు ఫార్మర్స్ దగ్గర నుంచి మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా, లేకుంటే ఫార్మర్స్ అన్సాటిస్ఫై ఉన్నారా? అంటే అది కూడా కొంత అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి. తర్వాత ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వల్ల సో ఎట్లా ఉందంటే ఒక రియాల్టర్ పైన చాలామంది రియాల్టర్ల పైన ఏంటంటే వాళ్ళు వస్తారు, వాళ్ళకి సంబంధించి తీసుకెళ్ళిపోతారు తప్ప మనకి రైతుల కంపెన్సేషన్ పే చేయరు అని తర్వాత ఎదురు తిరిగినటువంటి పరిస్థితులు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సో మీ వెంచర్కి సంబంధించి పెద్దగా ప్రాబ్లమ్స్ ఎక్కడ కానట్టున్నాయి. సో ఎట్లా సమన్వయం అనేది ఎట్లా ఉండాలి? ఒక రియాల్టర్గా కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? ఈరోజు నేను వచ్చేసి గర్వంగా చెప్పగలుగుతానండి, ఈ రోజు వరకు కూడా కోర్టులో కానివ్వండి అదర్వైజ్ కూడా వచ్చేసి మా సంస్థకు సంబంధించి ఒక్క కంప్లైంట్ కానివ్వండి ఒక్కటి కూడా లేదు. అంటే నేను నమ్మింది ఒకటే డే 1 అక్కడికి మనం ఎంటర్ అయినప్పుడు ఎలాంటి మంచి ఉద్దేశం మీద ఎలాంటి స్పిరిట్ తోటి మనం అక్కడికి ఎంటర్ అయ్యామో ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత 2018 అయిపోయిన తర్వాత మరలా కూడా ఆ రోజు మొత్తం మనం హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరితోటి కూడా డే 1 ఎలాంటి రిలేషన్ అయితే ఉందో డే ఎండ్ కూడా వచ్చేసి అలాంటి రిలేషనే ఉండాలి అనేది కాన్సెప్ట్. అదేవిధంగా నేను నమ్మేది వచ్చేసి రైతులకు కూడా వచ్చేసి వాళ్ళని మనం అన్యాయం చేసో లేదా వాళ్ళకేదో మోసం చేసి మనం ఏదో సాధించామంటే నా దృష్టిలో వచ్చేసి మనలో మనం మోసం చేసుకున్నట్టే లెక్క. దట్ ఈస్ ద రీజన్ డే 1 to టిల్ టుడే వరకు కూడా వచ్చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండరు. అదేవిధంగా వచ్చేసి అక్కడ ప్రజలు కూడా చాలా మంచివాళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ మనం చేస్తున్నామంటే వాళ్ళ సహాయ సహకారాలు లేనిది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళలేము. అదేవిధంగా నేను ఎప్పుడు కూడా నమ్మేది మన ఆలోచన బట్టి మన ఆలోచన విధానాన్ని బట్టే ఈ ప్రపంచం మొత్తం కూడా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే తప్పుడు విధానాలు కానివ్వండి లేదా పక్కవాడిని మోసం చేద్దామన్న భావన మనలో ఉంటే డెఫినెట్గా పోయి వచ్చి ఆ గోతిలో వచ్చేసి మనమే పట్టడానికి అవకాశం ఉంటుంది. సో మా వంతుగా వచ్చేసి అక్కడ ఒక మంచి స్కూల్ను కూడా వచ్చేసి మేము కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. అంటే నా ఉద్దేశం వచ్చేసి కనీసం ఆ చుట్టుపక్కల వచ్చేసి ఒక 20 విలేజ్ ప్రజలకు వచ్చేసి మనం ఏమి చేయగలుగుతాము అంటే ఒక విలేజ్లో ఏదో రోడ్డు కానివ్వండి లేదా ఎలక్ట్రిసిటీ కానివ్వండి లేదా సమ్ అదర్ థింగ్ చేస్తే ఓన్లీ ఆ విలేజ్కి లేదా ఆ స్ట్రీట్కి సంబంధించి ఉండేది. బట్ వెరాజ్ ఒక స్కూల్ అనేది కనుక మనం అక్కడ పెట్టినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అందరికీ కూడా వచ్చేసి మంచి జరిగిద్ది, మేలు జరిగిద్ది, వాళ్ళ పిల్లలకు వచ్చేసి ఉపయోగకరంగా ఉండిద్ది అనేది భావన. అదేవిధంగా వచ్చేసి ప్రతి ఒక్కరితోడు కూడా వచ్చేసి వీఆర్ హ్యావింగ్ ది గుడ్ రిలేషన్స్. అదేవిధంగా ఎందుకంటే మా ప్రాజెక్ట్లో ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా వచ్చేసి ఋగ్వేదం నుంచి ఒక కొటేషన్ పెట్టాం, ఆనోభద్రః క్రతవోయంతో విశ్వతః, ప్రపంచంలో జరిగే మంచి విషయాలన్నీ నన్ను చేరుగాక, తెలిసినంతవరకు ఇన్ ఆల్వేస్ మంచి విధానంలో చేయాలి, బాగా చెయ్యాలి అన్న ఆలోచన తప్పితే రెండవ ఆలోచన కానివ్వండి రెండో కాన్సెప్ట్ కూడా లేదు. సో కొత్తగా ఎవరైతే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతూ ఉండారో వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఒకటే,
ఇటు రైతులకు కానివ్వండి, ఇటు కస్టమర్స్కి కానివ్వండి, ఇటు సంస్థలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి కానివ్వండి, లేదా సమ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని కానివ్వండి, ఆల్ ది రిలేటెడ్ పార్టీస్ ఇంట్రెస్ట్ అన్నిటిని కూడా వచ్చేసి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని యుగాల పాటు కూడా వచ్చేసి మనం మంచిగా బిజినెస్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండిద్ది అనేది నా ఉద్దేశం. సార్, ఇక శ్రీశైలం హైవే వైపుకి సో ఎట్లా ఉంది సార్? అంటే డెవలప్మెంట్స్ ఎట్లా ఉంది అంటే హైదరాబాద్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత మనకు తెలంగాణ ఫార్మేషన్కి ముందు కూడా చాలా హై పొటెన్షియల్ గ్రోత్ ఉన్నటువంటి ఏరియా కూడా ఆదిబట్ల కానీ ఇటు శ్రీశైలం హైవే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే సో ఇప్పుడు ల్యాండ్ ధరలు ఎట్లా ఉన్నాయి, తర్వాత కస్టమర్ రిలేషన్షిప్ కానీ కస్టమర్ పికప్ కానీ ఎట్లా ఉందండి? యాజ్ ఆన్ టుడే వచ్చేసి శ్రీశైలం హైవేకి సంబంధించి అది వండర్ఫుల్ రోడ్ అండి. లైక్ మన హైదరాబాద్లో కనుక యాజ్ ఆన్ టుడే మన గచ్చిబౌలి కానివ్వండి, మాదాపూరు ఆ సరౌండింగ్స్ ఏ విధంగా అయితే మంచిగా బాగా డెవలప్ అయినాయో అదేవిధంగా ఒక్కసారి మనం శ్రీశైలం హైవేను కూడా నిశితంగా పరిశీలన చేసినట్లయితే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్స్ కానివ్వండి, హార్డ్వేర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, లాట్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మనకి తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చేసి ఆ రోడ్లో వచ్చేసి ముచ్చెర్ల దగ్గర వచ్చేసి 11,000 ఏకర్స్లో వచ్చేసి ఫార్మా సిటీ, అదేవిధంగా ఫార్మా యూనివర్సిటీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ప్లస్ అక్కడ ప్రోగ్రెస్ కూడా వచ్చేసి బాగా ఉంది. ఒక 11,000 ఎకరాల్లో అక్కడ ఫార్మా సిటీ కానివ్వండి ఇవన్నీ వస్తున్నాయి అనుకున్నప్పుడు షూర్ డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లాట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ స్కోప్ కానివ్వండి, ఆ పరిసరాల రూపురేఖలు మొత్తం కూడా మారడానికి మంచి అవకాశం ఉంది. అదేవిధంగా మహేశ్వరం సరౌండింగ్స్లో కూడా ఎలక్ట్రానిక్ సిటీలో కూడా వచ్చేసి లాట్ ఆఫ్ ది సెల్ ఫోన్ కంపెనీస్ కానివ్వండి, ఇంకా ఎన్నెన్నో కంపెనీస్ కానివ్వండి ఇవన్నీ కూడా వస్తున్నాయి. అందువలన వచ్చేసి ఆ రోడ్ అయితే మటుకు డెఫినెట్గా ఎవర్ గ్రీన్గా ఉండిద్ది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక ఓవరాల్గా మీ ప్రాజెక్ట్కి సంబంధించి చెప్పండి సార్. మీ ప్రాజెక్ట్ ఎప్పట్లో కంప్లీట్ అవుతుంది అంటే అతి భారీ ప్రాజెక్ట్ అది. సో బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ రెండు వైపులా చూసినటువంటి ప్రాజెక్టు. సో మీలో తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఏమైనా ఆందోళన ఉండేదా సార్? అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినట్లయితే వస్తారు రారు అనేటువంటి డైలమా, తర్వాత కొత్త రాజధాని వైపు మల్లుతారు అనేటువంటిది, ఎందుకంటే అంత పెద్ద భారీ ప్రాజెక్ట్ చేశారు కాబట్టి. సో ప్రాజెక్ట్లో ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎప్పటివరకు పూర్తి స్థాయిలో అయిపోయే అవకాశం ఉంది? డే 1 నుంచి కూడా వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ కట్ అండి. మేము 3,600 ఎకరాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ని చెయ్యాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడే ఈ దేశం గొప్పది, హైదరాబాద్ వండర్ఫుల్ ప్లేసు, ఇక్కడ మనం ఈ సిటీ నిర్మించాలి అనేది మనం డిసైడ్ చేసుకోవడం జరిగింది. బట్ వేరేజ్ లేటర్ ఆన్ అస్పష్టత వలన కానివ్వండి, మనకి సపరేషన్ వలన కానివ్వండి, కొంతకాలం అయితే వచ్చేసి మనకు బాగా స్లోగా మార్కెట్ ఇవన్నీ ఉండటం జరిగింది. బట్ వేరేజ్ లేటర్ ఆన్ మనకి ఎప్పుడైతే క్లారిటీ వచ్చేసిందో అబ్సల్యూట్లీ దెర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూ ఎట్ ఆల్. మాకైతే రెండో ఆలోచన కానివ్వండి, ఏ రోజు కూడా వచ్చేసి ఈవెన్ 31 డిసెంబర్ 2012లో వచ్చేసి ఐ థింక్ 2009 ఆర్సో శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చింది, అది ఇదని జనాలందరూ కూడా ఆందోళనలో ఉంటే ఆ టైంలో నేను యూఎస్ఏ వెళ్ళటం కూడా జరిగింది. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని కానివ్వండి, ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ని కానివ్వండి, వీటన్నిటిని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి కూడా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఉంది. నేను లెట్ మీ టెల్ యూ యాజ్ ఆన్ టుడే ఆల్సో మా ప్రాజెక్ట్లో వచ్చేసి ఆల్రెడీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వన్ స్కూల్ ఆల్సో. ఇప్పుడు ఇమీడియట్లీ ఒక పెద్ద స్కూల్ పెడుతున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి ది నేషన్ వైడ్ కంట్రీ లెవెల్లో వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి స్కూల్ను స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా న్యూ లైఫ్ ఫర్ ది సీనియర్ సిటిజన్స్ అనే దిస్ ఈజ్ ఆల్సో అగైన్ కంట్రీ వైడ్, నేషన్ వైడ్ వచ్చేసి వండర్ఫుల్ అట్మాస్ఫియర్. రిటైర్డ్ అయినటువంటి పీపుల్ వచ్చేసి ఈరోజు ఏమనుకుంటున్నారంటే ఇంకేముంది మన జీవితం అయిపోయింది, పిల్లలు ఎక్కడో సెటిల్ అయిపోయారు అనుకున్నటువంటి వాళ్ళు మొత్తానికి కూడా వచ్చేసి మీ జీవితాలు వచ్చేసి అయిపోలేదు. ఒక కొత్త జీవితాన్ని వచ్చేసి మీరు కనుక వచ్చి ఇక్కడ ఉంటే కొత్త జీవితాన్ని యూ కెన్ సీ ఇట్. దట్ ఈస్ ద రీజన్ న్యూ లైఫ్ ఫర్ ది సీనియర్ సిటిజన్స్ అని పెట్టడం కూడా జరిగింది. అందువల్ల వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఎట్ ఆల్. 2018 డిసెంబర్ 31కి వచ్చేసి డే 1 ఏదైతే కస్టమర్స్ చెప్పామో దాని ప్రకారం క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్లు చేసి వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా కస్టమర్స్ అందరి దగ్గర నుంచి కూడా వచ్చేసి మేము అనుకున్న దానికన్నా కూడా ప్రాజెక్టు బాగా వచ్చింది అనే ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అని మేము ఎదురు చూస్తున్నాం. వీ బిలీవ్ ఇన్ ది వర్క్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. మా ప్రాపర్టీ ప్లేస్లోకి వచ్చేసి లేఅవుట్స్కి సంబంధించి తర్వాత మీ ప్రాజెక్ట్ గురించి తెలియజేసి ప్రాపర్టీ ప్లేస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు సెగ్మెంట్ చూద్దాం.